మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశబ్దమానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ నేను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి ప్రత్యేక వందనాలు, పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ కూడా ఆ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అలా నిలబడి ఉండగానే ఒక వాక్యాన్ని మనం చదువుకున్న పిల్లలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నామండి. దయచేసి సహకరించండి. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే వేదనపడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, ఉన్నతమైన మా గొప్ప దేవుడా, మా పరమ తండ్రి ప్రార్థన ఆలకించువారా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు ప్రభు, ఓ దేవాలైన నువ్వు సిద్ధపరిచేటువంటి నాయన, ఓ నీ ప్రజల బట్టి మీకు స్తోత్రాలు నాయన, వాక్యాన్ని బట్టి ఇక్కడ సిద్ధపరుస్తున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో ప్రభు, నీ పిల్లలు ప్రభు ఉపవాసం బట్టి ప్రభు నీ సన్నిధిలో ఆయన ప్రార్థించాలని ప్రభు, వారు నాయన వారికి ఇచ్చేటువంటి తలపుని బట్టి కోరుతున్నాను. ఓ దేవ, ప్రార్థించడానికి వారు మా నాయన ఓ నాయన మొదలు పెట్టినప్పుడు ప్రభు, వినడానికి కూడా నువ్వు మొదలు పెడుతున్నందుకు నీవే సహాయం చేయదు ప్రభు. ఇదిగో నాయన ఎన్నిక లేని వాడిని, ఒక 15 ప్రభు, ఓ దేవనాయన నత్తివాడు ప్రభు, నువ్వు రంగం మీదకి రా ప్రభు, నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇన్ని ప్రజలకు ఏది అవసరం అదే మాట్లాడమని ప్రార్థన చేస్తాను. ప్రతి విధమైన డిస్టర్బెన్స్, క్రీస్తు మీద ఆత్మలను, దైవ శక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాము. నీవే రంగం మీద వచ్చి ప్రభు, ఓ ప్రభు అని ప్రజలందరినీ దర్శించమని మాట్లాడమని ప్రభు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లారా. మరి ఈరోజు చిన్న అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి ఎబ్బేసు అనే వధువు యొక్క ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ చిన్న అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి నిశ్చయముగా ఇక్కడ దైవజనుడు సహోదరుడు బోధిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన సంగతులు బోధిస్తున్నాడు. హల్లెలూయా. మరి నిశ్చయముగా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ విజ్ఞాపన ఏమిటి? మరి నిత్యముగా వధువు యొక్క విజ్ఞాపన, మరి ఈ శరీరంలో మరి కలుగుతున్నటువంటి ఆ యొక్క శత్రువుని, లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ శత్రువుని మరి కోల్చడమే, అపవాది యొక్క తంత్రములు ఎరిగి వాడిని కోల్చడమే, ఆ శత్రువుని నాశనం చేయడమే వధువు యొక్క ప్రధాన యొక్క లక్ష్యము. దేవుని పిల్లలు, హల్లెలూయా. అదే మన ఉద్దేశము, అదే మన లక్ష్యమైనది ఈరోజు. సంతోషం. మరి ఈరోజు చిన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం పిల్లారా. మరి ఈ యొక్క పిలిపిని నేను గౌరవిస్తున్నాను. మరి ఎందుకంటే మన ప్రశస్తమైన దైవజనుడు, దేవుని సేవకులు ఇక్కడ అద్భుతంగా పరిచయం చేసి మరి తన యాత్రను ముగించుకుని దేవుని పిలుపునందుకుని మరి ఆయన సన్నిధికి వచ్చేసాడు. ఆయన సన్నిధికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. మరి నిశ్చయముగా మనందరము దాన్ని బట్టి దుఃఖపడడానికి వీలేదు పిల్లలు. ఒక దినాన మనందరము ఆ 6వ పరిమాణంలో, ఆ పరిశుద్ధులుండే స్థలంలో, ఆ కాలం అనే తెరవతల ఆయన మనం కలుసుకోబోతున్నాము. హల్లెలూయా. ఎక్కువగా బాధపడకండి పిల్లలు, దుఃఖపడుతూ కూర్చోకండి.
ఎందుకంటే మనకు కూడా ఎక్కువ సమయం లేదండి. మనం కూడా త్వరలో వెళ్ళిపోతున్నాం. ఏదో సమయం ఉంటుంది అని అనుకోకండి. మరి చాలా షార్ట్ పీరియడ్ మనకుంది, తక్కువ సమయం మాత్రమే మనకుంది. కనుక మరి ఆయన పని ముగించుకుని ఆయన అద్భుతమైన పరిచయం చేసి ఆయన వెళ్ళిపోయారు దేవుని పిల్లలు. ఇప్పుడు ఆ అడుగు జాడల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వధువు ఆ వాక్యాన్ని బట్టి నడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిరీక్షణతో ముందుకి కొనసాగవలసి ఉంది పిల్లలు. ఇక్కడ మనం చూద్దాము, ఎబ్బేసు వలె వధువు యొక్క ప్రార్థన. మరి నిత్యముగా ఎంతమంది ప్రార్థనను ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. మరి నిత్యముగా నేను కూడా ప్రార్థన ప్రేమించేవాడిని ఉన్నాను. మరి ఇక్కడ చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థన నేను ప్రేమిస్తున్నాను. ప్రియమంది ఉంటున్నారు. మరి నిత్యముగా ఈరోజు నేను ఉపవాసం ఉండలేదు, కానీ ఎందుకంటే మరి నేను రాత్రి అంతా ప్రార్థన చేసి ఆన్లైన్ ప్రేయర్లో ఉండి మరి మీ మధ్యకి రావడం జరిగింది పిల్లారా. కనుక మరి నేను కూడా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రేమిస్తున్నాను. మరి నిత్యముగా ఈరోజు మనం చూద్దాము ఎబ్బేజుల గురించి కొన్ని సంగతులు కొద్దిగా మాత్రమే మనం ధ్యానించుకుందాం పిల్లారా. మరి ఇక్కడ ఎబ్బేజు గురించి ఎక్కువగా రాయబడలేదు పిల్లారా. ఎబ్బేజు గురించి మరి అనేక సంగతులు ఏమీ రాయబడలేదు, కానీ లిటిల్ ప్రేయర్ మాత్రమే రాయబడింది ఎబ్బేజు గురించి. మరి నిత్యముగా ఎంత దీర్ఘ ప్రార్థన చేశాడు అనేది అక్కడ లేదు, కానీ చిన్న ప్రార్థన. ఇదివరకు మనం విన్నాం, ఇప్పటి వరకు విన్నాం. నీ విజ్ఞాపన ఏమిటి? నిజమేనా? ఇప్పుడు ఆమె విజ్ఞాపన మరి సింపుల్గా మాట్లాడుతుంది, ఎక్కువగా ఏమీ లేదు. కానీ అది ఎలాంటి విజ్ఞాపన అంటే శత్రువు నాశనం అయిపోయే విజ్ఞాపన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎబ్బేజు ప్రార్థన పెద్దగా లేదండి. ఎబ్బేజు గురించి ఎక్కువగా రాయబడలేదు, తక్కువగానే రాయబడింది. హల్లెలూయా. అసలు ఇతడు ఒక యాజకుడా? కాదు. పేరు మోసిన కుటుంబంలో నుంచి వచ్చాడా? లేదు. సామాన్యమైనటువంటి మరి ఒక వ్యక్తిగా అతను కనపడుతున్నాడు. అతని గురించి ముందు వెనుక ఏమీ కనపడతలేదండి, ఎక్కువ వచనాల్లో లేదు. అయితే ఒక అద్భుతమైన ప్రార్థన అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అతడు మరి ఏ డిగ్రీలు కలిగి ఉన్నాడు? ఏ సంస్థ నుంచి వచ్చాడు? ఏ సన్హెద్రిన్ సభ నుంచి వచ్చాడు? ఏ యాజక గుంపు నుంచి వచ్చాడు? అదేమీ అక్కడ కనబడట్లేదు. అసలు అతని గురించి గొప్పగా ఏమీ రాయబడలేదు. అతడు ఫలానా సోని ఎక్కడ రాయబడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి ఉన్నత వర్గానికి మరి చెందినటువంటి ఎటువంటి గొప్ప నేపథ్యము లేని వ్యక్తి గురించి బైబిల్లో రాశాడు అక్కడ. హల్లెలూయా. అతను ఒక ప్రవక్తని రాయబడలేదు, అతను ఒక యాజకుడని రాయబడలేదు, అతను ఒక శాస్త్రిని రాయబడలేదు, అతను ఒక జ్ఞానిని రాయబడలేదు, అతను ఒక రాజని కూడా రాయబడలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఒక సామాన్యుడిగానే ఉన్నాడు అక్కడ. చూద్దాం ప్రియులారా, మరి ఛాయిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి కొరకు గ్రంథములో రాయబడితే ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మేకల యొక్క ఎడ్ల యొక్క మరి రక్తము కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి, ఎటువంటి గొప్పతనం లేనటువంటి ఒక వ్యక్తి గురించి గ్రంథంలో రాయబడితే ఇప్పుడు ఆ వ్యక్తిని నేనే నమ్ముతున్నా. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇక్కడున్న వధువు అని నమ్ముతున్నా. ఆ వ్యక్తి ఈ స్వరం వింటున్నటువంటి ఆయన వధువు అని నమ్ముతున్నా. హల్లెలూయా. వధువుకి కూడా గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడ్డానికి ఎటువంటి గొప్ప నేపథ్యం లేదు. హల్లెలూయా. ఏ గొప్ప పేరు లేదు ఆమెకి. తిరస్కరించబడిన వ్యక్తి, త్రోసివేయబడిన వ్యక్తి, మరి అనేకుల చేత అపహాస్యం చేయబడుతున్నటువంటి ఆ వ్యక్తి. అయితే ఆమె పేరు తీసుకెళ్ళి, ఆ వధువు పేరు తీసుకెళ్ళి ఎక్కడ రాసేసాడంటే దేవుడు జగత్తుకు పునాది వేయబడు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఆయన రక్తంతో రాసేశాడు. హల్లెలూయా. చాలా మంది బిషప్లు వారి పేరు అందులో కనపడకపోవడం చూసి
నిజమేనా? వారు ఆశ్చర్యపడతారు. సరే, వారి పేరు రాయబడకపోవడం మంచిదే, రాయబడలేదని కొంచెం బాధపడతా ఉంటే ఈలోగా తిరస్కరించబడిన వారి పేరు అందులో కనపడుతుంది. హల్లెలూయా. ఓ మరి ఎన్నిక లేని వారి పేరు అందులో కనపడుతుంది. ఏం జరిగింది? నా పేరు లేదేంటి ఇందులో, నా పేరు లేదని నేను బాధపడతా. బాధ కంటే ఇప్పుడు వీరి పేరు కనపడుతుందండి. హల్లెలూయా. పెద్ద పెద్ద క్రూసేడ్స్ నడిపిన వారు, మరి అనేక మంది వేల కొద్ది జనాలు కలిగి ఉన్నవారు, వింటున్నారా? గొప్ప గొప్ప ట్రైనింగ్లు కలిగిన వారు, అనేక మంది మరి బిషప్లు, రెవరెండ్లు, పోపుల పేర్లు అందులో తీసేసి. నిజమేనా? హల్లెలూయా. చిన్న ప్రార్థన, ఎక్కువగా ఏమీ లేదండి. మరి మరి ఒక మొదటి ఒకటి రెండు లైన్లు మాత్రమే ఆ ప్రార్థన ఉంది. అది కూడా ఎలాంటి ప్రార్థన అంటే ఆయన మనమే ఆలకించిన ప్రార్థన. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నిత్యముగా పరలోకంలో వింతలు జరుగుతాయి. ఏంటి? నేను అందులో ఉంటానని ఊరేగులు అందరూ అందులో ఉండకపోవచ్చు. అర్థమైందండి? అసలు నేను ఉంటానా ప్రభువా, నాకు కృప దయచే ప్రభువా, నేను కృప ద్వారా రక్షించబడిన పాపిని, నేను తీర్పు సింహాసనం దగ్గర రావడానికి ఇష్టపడలేదు, కృప ద్వారా నీ రక్తం ద్వారా కృపను కోరుకుంటున్నాను ప్రభువా. వారందులో కనపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. వారందులో ఉంటారు. తీర్పు రోజున వింతలు జరగబోతున్నాయి. ఎందుకంటే చాలా మంది అందులో కనపడరు, కానీ ఎన్నిక లేని వారు మాత్రం అందులో కనపడతారు. హల్లెలూయా. కనుక చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది ప్రదర్శన చేస్తారు. ప్రవక్త చెప్తున్నాడు, ఆ యొక్క పరిసైడ్ అంటే ప్రదర్శన చేస్తున్నాడంట, కానీ శంకర మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసైడ్ అనుకుంటున్నాడు, నా ఎంత నీతిమంతుడు లేడు, వాళ్ళు తప్పు, ఇతను తప్పు. ఎందుకంటే అక్కడ ఆకాశము తట్టు చూచుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవా నేను పాపినని ఏడుస్తున్న ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, ఇతనిలో ప్రాబ్లం ఉంది, ఇతను మంచోడు కాదు, నేనైతే దశమ భాగాలు చెల్లిస్తున్నాను, జీలకర్రలో సోపులో కూడా నేను దశమ భాగం ఇస్తాను, నేను తప్పుడు వ్యక్తిని కాదు, నేను ఒక మంచి వ్యక్తిని అని ఆత్మస్తుతి పరనింద అంటే తను పొగుడుకోవడం, ఇతరుల పైన నిందలు వేసే వ్యక్తిగా ఉన్నాడు అతను. అంటున్నారా? అయితే ప్రభువు దృష్టికి అది ప్రదర్శనలా కనపడుతుంది. హల్లెలూయా. ఎట్లా ఉన్నాడో తెలుసండి? ఆ వ్యక్తి ఊరేగుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను ఊరేగుతున్నాడు. కానీ ప్రార్థన చేసేవాడు సైలెంట్గా వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన చేసేవాడు మరి పెద్ద పెద్ద ఏమీ కలిగిలేడండి. హల్లెలూయా. వెరీ సింపుల్ గా ప్రార్థన చేస్తున్నాడు, నేను పాపిని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ ఎబ్బేజును మనం చూసినప్పుడు మరి అతని గురించి ఏమీ రాయబడలేదు. ఏ గోత్రము మరి అది నేను అనుకుంటున్నా యోధా గోత్రం అనుకుంటున్నాను. అతడు పూర్వీకులు ఎవరో, అతడు మరి మరి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ గ్రామం నుంచి వచ్చాడు, ఇలాంటి వివరణ ఏమీ లేదు. నిజమేనా? అతని గురించి మరి చెప్పుకోవడానికి గొప్పలేమీ లేవు. అది ఈరోజు నేనే అని నమ్ముతున్నాను, అది ఈరోజు ఇక్కడ వధువు అని నమ్ముతున్నాను. హల్లెలూయా. నీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా పర్వాలేదు. నిజమేనా? నిన్ను తక్కువ వ్యక్తిగా మరి చిత్రీకరించి నిన్ను చాలా సింపుల్ వ్యక్తిగా మనుషులు చూసినా పర్వాలేదు. హల్లెలూయా. చూడండి, ఈరోజు చాలామంది అనుకుంటారు, ఏదైనా ఊహించుకొని సిద్ధపడి ఈ వ్యక్తి ఏమైనా వస్తాడేమో. నోసా. హల్లెలూయా. అలాగే ఎప్పుడు ప్రసంగానికి రావడానికి అది క్రమం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాత్రి అంతా నేను ప్రార్థనలో ఉన్నాము, ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉన్నాము. ఈ ఉదయకాల సమయం ప్రభువా అక్కడికి వెళ్తున్నాం కదా, మరి అసలు మరి గొప్ప దైవజనుడు వాక్యం చెప్పిన స్థలం అది. హల్లెలూయా. నాబోతో నేనేం చేయగలను? ఇక్కడ ఏదైనా నువ్వు మాట్లాడితే ఆ వర్తమానాన్ని అందిస్తాను తప్పితే ఏమీ కాదని సిద్ధపడించదు. ఉదయకాలము చిన్న ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన వచ్చి నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడిచ్చిన మాటలు తప్పితే ఇది ఎవరి కొరకు కాదండి. హల్లెలూయా.
కనుక చూద్దాం. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఆ మాటలు చదవండి. చదవండి. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై. చదవండి, నెక్స్ట్ వర్డ్ చదవండి. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టిందంట. చాలండి, తర్వాత వచ్చిన మనం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ చదివిన మాటను లాస్ట్లో నేను మీకు వివరిస్తాను. ఈ మధ్యలోని రెండోది నేను మీకు ఆ లాస్ట్ వచ్చినని, అంటే అతని గురించి రాయబడిన ఆ లాస్ట్ వచ్చినని మీతో మరి వివరించాలని ఆశపడుతున్నాను దేవుని పిల్లలారా. ఇప్పుడు ఇతని తల్లి కంటూ ఉన్నది. ఎలా కంటుందంటే వేదన పడి కంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు అనగా వేదన, శ్రమలు. ఎందుకంటే ఆ తల్లి అతన్ని వేదన పడి కన్నది. హల్లెలూయా. ఒక తల్లికి జన్మించినటువంటి ఒక కుమారుడై ఉన్నాడు అతడు ఎలా వచ్చాడంటే ఆమె వేదన పడితే ఆ బిడ్డ వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎటువంటి నొప్పులు లేకుండా, ఎటువంటి ప్రసవ నొప్పులు లేకుండా అక్కడ ఒక బిడ్డ రాలేదు, అక్కడ ఎబ్బేసు రాలేదు. ఆ తల్లి ప్రసవ వేదన పడుతుంటే అక్కడ ఒక బిడ్డ వచ్చాడు. నిజమేనా? ఇక్కడ కూడా ఒక తల్లి, ఇక్కడ కూడా ఒక కాపురి. హల్లెలూయా. నొప్పులు పడ్డాడు. హల్లెలూయా. నొప్పులు పడితే ఆయన వదిలి ఇక్కడ వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక నిజమైన దేవుని సేవకుడు ఇక్కడ నొప్పులు పడితే, ఆయన వేదన పడితే ఇక్కడ వధువు వచ్చిందా లేదా? హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య ప్రారంభం నుంచి నేను ఎరుగుదు. ఆ సేవకుడు ఎంత కష్టపడ్డాడో నేను చూశాను ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా మరి రాత్రి పగలు నిద్రపోకుండా అతడు సువార్త చెబుతూ, వాక్యాన్ని బోధిస్తూ, హల్లెలూయా, మరి అనేక మరి పరిచర్యలు బలపరుస్తూ ముందుకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. బాధ్యత లేకుండా, భారం లేకుండా ఉన్న వ్యక్తి కాదు ప్రియులారా. అయితే అతను ఇక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు కొన్ని ఆత్మలు ఆటోమేటిక్గా రాలేదు అంటున్నారా? మీరు అందరూ సింపుల్గా వచ్చేసారా? సింపుల్గా రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ పరిసర ప్రాంతాల్లో, హల్లెలూయా, ఈ సగ్గినేటిపల్లి మండలంలో, ఈ మలికిపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరి నిత్యముగా అనేక వందల కొద్ది వచ్చిన ఆత్మలు అతడు వేదన పడితే వచ్చినాయి. హల్లెలూయా. అతడు వేదన పడుతూ కన్నాడు. బ్రైడు ఎలా వచ్చింది? క్రీస్తులో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము వచ్చిన ఏంటంటే చెప్తాను చూడండి దయచేసి. మనందరికీ బాగా పరిచయమైన వాక్యం ఇది. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. చూసారండి, ఎవరి గురించి అంటే ఈ ప్రవచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఎవరి గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. మంచిగా ఆ 53వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు ఆయన ఎలాగైతే నల్లగొట్టబడ్డాడో, మన సమానార్థమైన శిక్ష అతని మీద ఎలా పడిందో, అతను పొందిన దెబ్బల చేత మనకి ఎలా స్వస్థత కలిగిందో అక్కడ రాయబడింది. నిజమేనా? అయితే ఇప్పుడు అలాగూ ఆ కొరడా దెబ్బలు, ఆ యొక్క బల్లెపు పోట్లు, ముళ్ళ కిరీటము ఇప్పుడు ఆయనకి ఏం కలిగిస్తుందంటే వేదన కలిగిస్తుంది. నిజమేనా? అయితే ఆ నొప్పులు కలిగిస్తున్నాయి. ఆ గుర్తులు ఆయనకు నొప్పులు కలిగిస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ ఉమ్ములు ఆయనకు నొప్పులు కలిగిస్తున్నాయి. ఆ అపహాస్యులు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఆయనకు నొప్పులు కలిగిస్తున్నాయి. అయితే అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందుతున్నాడంట. దేవుని పిల్లలారా, ఏ తల్లైనా ప్రసవ నొప్పులు, ఆ నొప్పులకి తాళలేక కేకలు వేస్తుంది, అయినా ఆమె తృప్తిగా ఉంటుంది. ఎందుకు తల్లి తృప్తిగా ఉంటుంది? ఆ నొప్పులను ఎందుకు మర్చిపోతుంది? ఒక బిడ్డ జన్మించాడు. హల్లెలూయా. 9 నెలలు మోసినటువంటి ఒక బిడ్డ జన్మించాడు.
పిలిచిన కారణం చేత ఆ తల్లి ఏం చేస్తుందంటే ఈ నొప్పులన్నీ మర్చిపోతాది. తనకు కలిగిన వేదను చూసి ఆమె తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పుట్టాడు కనుక. ఇప్పుడు కలవరిలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు కలిగిన వేదను బట్టి తృప్తిగా ఉన్నాడు. ఎందుకు? వధువు వచ్చింది అక్కడి నుంచి. హల్లెలూయా. ఇప్పుడు వేదన పడుతూ ఆయన ఒక వధువును కన్నాడు. హల్లెలూయా. నిజమేనా? ఆ ప్రక్క చేల్చబడినప్పుడు ఆ ప్రక్కలో నుండి ఆ వధువు వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతమంది ఆ ప్రక్కలోంచి వచ్చారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆదాము ప్రక్క కూడా చేల్చబడింది అంటారా? చేల్చబడింది. చేల్చబడుతున్నప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు? తృప్తిగా ఉన్నాడు. ఎందుకు? ఆయనలో భాగం వస్తుంది. ఇప్పుడు హల్లెలూయా. తన సహచరి వస్తుంది, తన యొక్క భార్య వస్తున్నది. అందుకే ఆదాముకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు, మేజర్ ఆపరేషన్ ఆదాముకి మరి కలిగినప్పుడు, దేవుని పిల్లారా, ఆదాము బాధపడతలేదు. ప్రభువా నా పక్కెందుకు చీల్చావని అడగట్లేదు. నిజమేనా? ఎందుకు అడగట్లేదు? అతడు మరి తనలోంచి అతడు భార్య బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమెకి పేరు పెట్టాడు. ఆమెకు పేరు పెట్టాడా లేదా? ఈమె నరుల్లో తీయబడింది, నారి అనబడిందని ఆమెకు ఒక పేరు పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆమె ఆయనలోంచి బయటకు వచ్చింది, ఆయన వధువు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెకు కూడా ఆయన పేరు పెట్టాడు. నిజమేనా? ఏమని పేరు పెట్టాడు? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. అంటే నువ్వు యేసంతే. ఆమె అవ్వ ఎవరో కాదు, ఆదామై ఉంది. ఇప్పుడు వధువు ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు అయి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె కూడా పేరు పెడుతుంది. అతనికి ఏమని పేరు పెడుతుంది? వేదన. ఓ ఎబ్బేసు, ఒక పేరు కలుగుతున్నాడు అతను. అయితే వేదన అనే పేరు కలిగిన వ్యక్తి దుఃఖపడుతూ కూర్చోట్లేదు. శ్రమ అనబడే ఈ వ్యక్తి బాధపడుతూ కూర్చోట్లేదు. దేవుని పిల్లలు, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి దీవులు పొందుకోవాలి. ప్రజలందరూ అతను అంటున్నారు, నువ్వు వేదన, నువ్వు దుఃఖము. ఎందుకంటే నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లి చనిపోయింది, వేదన పడుతూ నేను కన్నది, నీ పేరు దుఃఖము. బ్రదర్ క్రైయింగ్, సిస్టర్ వీపింగ్. మీకు అర్థమైందా? నీ పేరేమిటి? ఆవిడ అంటుంది, ఎవరో నయోమి, నన్ను మారా అని పిలవండి. వింటున్నారా? హల్లెలూయా. నన్ను మారా అని పిలవండి. నన్ను ఇక నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. అయిపోలేదుగా. హల్లెలూయా. నీ జీవితం చేదైపోయిందని, నీ జీవితం చీకటైపోయిందని బాధపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. మరలా దేవుడు వారి ప్రాంతంలో దర్శిస్తున్నాడు. ప్రియమైన దేవుడు, హల్లెలూయా. బెత్లెహేములో మరలా రొట్టెలు కలుగుతున్నాయా? మరలా ఎవరి కాలం స్టార్ట్ అయిందా? కోతకాలం స్టార్ట్ అయిందా? మరలా నయోమి పోగొట్టుకున్నంత తిరిగి సంపాదించుకునే కాలం వచ్చేసిందా? ఇప్పుడు ఏమంటుంది? ఇంకెందుకు అంతా అయిపోయింది, నన్ను మా ఆరాన్ని పిలవండి. నా జీవితం ముగిసబడిపోయింది, నా జీవితం అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంఘం అలాగే మాట్లాడుకుంటుంది. మన బోధకుడుండి అద్భుతాలు చేశాడు, మన బోధకుడుండి స్వస్థతలు చేశాడు, మన బోధకుడుండి అనేక కార్యాలు చేశాడు. అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? సూచక్రియలు ఎక్కడ జరుగుతాయి? హల్లెలూయా. కానీ ఆయన చెప్పలేదా, నేను మీలోను యుగ సమాప్తితో ఉంటున్నాను. హల్లెలూయా. మీరు వేదన పడుతూ కూర్చోవలసిన అవసరం లేదు, మీరు బాధపడుతూ కూర్చొని అవసరం లేదు. హల్లెలూయా. ఓ పెంతుకొస్తూ పండగ దినం రానవండి, పరిశుద్ధాత్మ పొందుకోనివ్వండి, ఫుల్ ఆయిల్ కలిగి ఉండనివ్వండి. ఇప్పుడు ఫుల్ ఆయిల్ కలిగి ఉండి ఇప్పుడు పేతురు ఏం చేయబోతున్నాడు? హల్లెలూయా. యోహాను ఏం చేయబోతున్నాడు? శృంగారమైన దేవుని నడుస్తున్నాడు. అది వరకు అనుకున్నారు మన పాస్టర్ గారు వెళ్ళిపోడురా. ఓ నిశ్చయముగా దేవుని పిల్లారా, పాస్టర్ గారు ఉన్నప్పుడు, పాస్టర్ గారు లేనప్పుడు కూడా సంఘం ఏమైందంటే విడిపోయిందండి. అక్కడ మీకు అర్థమైందండి? పాస్టర్ గారు ఉంటుండగానే 70 మంది వెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక పాస్టర్ గారు మరణం సమీపించగానే యోధా కూడా వెళ్ళిపోయాడు.
దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మిగతా ప్రజలు మరి జగత్తుకు పునాది వేయబడి ఆ గ్రంథంలో ఆయన చిత్తములో ఏర్పాటు చేయబడిన బిడ్డలు మాత్రం అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఆయన బతుకున్నప్పుడు అదే మాట చెప్పారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నారు. బతుకున్నప్పుడు ఏం చెప్పారు? ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జవాబు మాటలు గలవాడు. బ్రతుకున్నప్పుడు అదే మాట చెప్పారా? ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్పారు? అదే మాట చెప్తున్నారు. హల్లెలూయా. తల కిందులుగా సిలువేయబడుతున్నాడు. ఎవరు? పేతురు. క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడు. మరి తోమా మన దేశం వచ్చి చనిపోయాడు. వారు బ్రతికుంటుండగా ఆయన చనిపోయినప్పుడు కూడా వారు వాక్యాన్ని అలాగంటి పెట్టుకున్నారు. ప్రేమతో ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ అనుకున్నారు మనకు ఆదవుడు చనిపోయాడు కదా, అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి. దెయ్యం కూడా అనుకున్నంట. ఏంటి, ఇతను చనిపోయాడు, పరిచర్య ఆగిపోయింది, ఇక పర్వాలేదు, ఇక్కడ అద్భుతాలు జరగవు. ఆ దెయ్యం అంటుందంట అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినాయి, ఈ పరిశుద్ధ దొరిలే పంటతో దేవుడు లేడు అని ఆ రోజు దెయ్యం చెప్తుందంట. చెబుతా ఉంటుండగా శృంగారం అనే దేవాలయం దగ్గర, దేవునికి మహిమ కలుగుగాక, అనేక దినాల నుంచి పుట్టిన మొదలుకొని కుంటివాడై అక్కడే కూర్చుని అతడు లోపలికి వెళ్ళట్లేదు. దేవుడు ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధాన యాజకుడు అక్కడే ఉన్నాడు కానీ లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు లోపలికి తీసుకెళ్ళట్లేదు. కానీ దేవుని పిల్లలు ఇప్పుడు పేతురు యోహాను అక్కడికి వచ్చారు. తెల్ల బట్టలు వేసుకున్నారని మీకు ఏం వాళ్ళు అంక చూశారు. వాళ్ళు అన్నారు నీకేం కావాలని అడిగారు. అడగగానే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది? కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారేమనుకున్నాం. అప్పుడు ఏం కావాలి అని చెప్పి మా తట్టు చూడన్నారు. మా తట్టు చూడమనగానే దేవుని స్తోత్రం కలుగుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా ఆశ్చర్యం చూస్తున్నాను. అప్పుడు అంటున్నాడు పేతురు, మా దగ్గర వెండి లేదన్నాడు, మా దగ్గర బంగారం లేదన్నాడు. హల్లెలూయా. నిజమే, పేతురు దగ్గర భౌతికమైన ఇంటి లేదు, భౌతికమైన బంగారం లేదు, కానీ నిజమైన వెండి ఉంది. వెండి ఏమిటి? విమోచన. నిజమైన బంగారం ఉంది. ఏమిటది? దైవత్వం. హల్లెలూయా. మా దగ్గర విమోచన, మరి దేవుడు కలిగి ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడు? ఫుల్ ఆయులు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. పేతురు ఏం కలిగి ఉన్నాడు? వాక్యము కలిగి ఉన్నాడు. యోహాను ఏం కలిగి ఉన్నాడు? వాక్యం కలిగి ఉన్నాడు. మీరు బైబిల్లో చదివితే ఏమి రాయబడిందంటే పేతురు అతను చేయబట్టుకుని పైకి లేపినట్టుగా రాయబడింది. కానీ వర్తమానం చదివితే పేతురు చేయబట్టుకున్నంత మాత్రం చేత అతను పైకి లేవలేదంటాడు. హల్లెలూయా. పేతురు మినిస్ట్రీ ఏంటనుకున్నారు? పునాది మినిస్ట్రీ. అతడు ఆ సంఘానికి యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ మొదటి సంఘానికి పాస్టర్ అయి ఉన్నాడు. అతడు పునాది బోధలు కలిగి ఉన్నాడు. పునాది బోధతో అంగవైకల్యం బాగుపడదండి. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి అంగవైకల్యము పునాది బోధతో సరిపోదండి. అక్కడ క్యాప్స్టోన్ మినిస్ట్రీ కూడా కావాలి, తలరాయి పరిచర్య కూడా కావాలి. అక్కడ పునాది దగ్గర ఆగిపోతే కుదరదండి. ఇప్పుడు అక్కడ ఎవరు చేయబడాలంటే యోహాను చెయ్యి కూడా పడాలి. యోహాను ఎవరై ఉన్నాడు? పక్షిరాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పక్షిరాజు మినిస్ట్రీ కూడా అతన్ని తాకితే అప్పుడు అతను పైకి లేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పేతురు మాత్రమే చేయబట్టుకోలేదు కానీ యోహాను కూడా చేయబట్టుకుని అప్పుడు ఇద్దరు పైకి లేపుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నో సంగతులు అందులో ఉన్నాయి. ఇది మన సమయం కాదు. దేవుని పిల్లలారా, అక్కడే సంఘకాలాలు ఉన్నాయి, అక్కడే 7 ముద్రలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం పార్టీ చేసుకుంటుంది. ఎందుకంటే ఇలా పాస్టర్ చనిపోయాడు, ఇక అద్భుతాలు జరగవు, ఈ సేవ నిలిచిపోయింది. అబ్బే ఎంతమంది ఉన్నారు అక్కడ? పెద్ద ఎక్కువ మంది ఏమి లేరు. అందులో ఒకరు చదువుకోలేదులేండి. ఎవరంట? పేతురు అంట, వేలు ముద్ర అంట.
దేవుని స్తోత్రం కలుగును కాక. ఆంధ్రేయ కూడా పెద్ద ఏమి కాదు. అందులో ఒక అనుమానం, తోమ అనుమానమోడు, తుడుకోడు, ఇలాంటి వాళ్ళందరూ పోగడి సేవ చేస్తారంట అని చెప్తున్నారండి. మీకు అర్థమైందండి? కొన్ని రోజులు ఆగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని క్షణాల తర్వాత, కొన్ని దినాల తర్వాత ఏం జరగబోతుందో దెయ్యంకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పైకి లేపాడు, అతను దిక్కును లేచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ మందిరంలో ప్రవేశించాడు. హల్లెలూయా. దెయ్యం పాత్యాలు పాతాళంలో ఆ మూతలు తీసి, ఆ బాటిల్ మూతలు తీసి పార్టీ చేసుకుంటూ ఉంటుండగా పేతురు ఇక్కడ అద్భుతం చేస్తే హల్లెలూయా హల్లెలూయా, దెయ్యం యొక్క పార్టీలన్నీ ఆగిపోయినాయి. పరిచర్య ఆగిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఏమంటే పరిచర్య ఆగిపోవడానికి ఇప్పుడే కొత్తగా జరగట్లేదండి. మీకు అర్థమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో వాళ్ళ కాపరి యవ్వనస్తుడిగా చనిపోయాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రవక్త విలియం బ్రెన్హము ఇంకా అతను వయసు ఉంటుండగానే చనిపోయాడు. ఎక్కువైందా తక్కువైందా? ఎంతమందికి అర్థమవుతుంది? మోసే మినిస్ట్రీలో 20 లక్షల మంది బయలుదేరి 2 చేరారు. మీకు అర్థమవుతుందండి? కానీ జాషువా మినిస్ట్రీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి అర్థం కాదు. ఎవరి కాలం నచ్చినట్టుగా అనుకోవాలని ఈరోజు వాక్యాలు తీసుకుంటున్నారు. అందరి దగ్గర కోట్స్ ఉన్నాయా? కోట్స్ ఉన్నాయి. దెయ్యం దగ్గర కోట్ ఉందా? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను లేఖనంలో ఉందని చెప్పింది వాక్యం. అది కూడా అయితే ప్రభు దగ్గర దానికి మించిన ప్రత్యక్షత ఉంది. లేఖనంతో పాటు దాని వెనకాల ప్రత్యక్షత ఉంది ప్రభు దగ్గర. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆయన దగ్గర కోర్టు ఉంది, రెవల్యూషన్ ఉంది వెనకాల. కానీ దెయ్యం దగ్గర కోర్టు మాత్రమే ఉంది. అది పట్టుకోడు దేవుని పిల్ల. పైనుంచి కిందకు దూకు, దోతలెత్తి పట్టుకుంటారు. దట్ ఈస్ కోర్టు. మీకు అర్థమైందండి? హల్లెలూయా. దేవుని దగ్గర ప్రత్యక్షత ఉంది. దోతలెత్తి పట్టుకునేది ఇప్పుడు కాదమ్మా. ఓ శత్రువా, 1963లో సన్సెట్ పర్వతం మీద ఆయన పర్వతం మీదకి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు విలియం బ్రెన్హం పైకి లేస్తాడు. అక్కడ దోతలెత్తి పట్టుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా దోతలు పట్టుకునేది? త్వరలో నా కుమారుడికి జరగబోతుంది. ఆయన పాదం ఎప్పుడు ఆ రాయి తగలకుండా, ఆయన పాదానికి రాయి తగలకుండా 7 దోతలు విలియం బ్రెన్హంని. ఏమండి ఆ పర్వతం పైన ప్రేలుడు సంభవించిందా? సంభవించినప్పుడు రాళ్ళు బద్దలైనయా? బద్దలైనప్పుడు ఒక్క రాయి కూడా ఆయన పాదములకు తగలకుండా దేవదూతలు దిగొచ్చి అతను ఎత్తి పట్టుకున్నారా లేదా? హల్లెలూయా. దెయ్యానికి కోర్టు తెలుసు, కానీ వధువు ప్రత్యక్షత, దాని వెనకాల ప్రత్యక్షత ఏమిటో తెలుసు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక చూద్దాం ప్రియులారా. వేదన పడికన్నది అతని పేరు వేదన అని పెట్టేసిందండి. శ్రమ, దుఃఖం అని పెట్టేసింది. అయితే ఇప్పుడు అతను దుఃఖపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. మరి శిష్యులందరూ దుఃఖపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. దుఃఖముఖులై ఉండి మా బాధకుని ఎవరో ఎత్తుకుపోయారు, ఈ అమ్మాయి దారులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మన పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదిరా, ఇప్పుడు ఏమైపోయిందిరా అని మాట్లాడుకుంటుంది. ఆయన అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. నీ దైవజనుడు ఇక్కడ నిన్ను వేదన పడుతూ కన్నాడు ఇక్కడ. అయితే నువ్వు దుఃఖపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా ఇతను అంటున్నారు, ఓ వేదన, ఓ దుఃఖమా, ఓ మారా, బలహీనులారా, చెదిరిపోయిన వారులారా. ఎలా మాట్లాడుతుంటే ఆలోచన వచ్చింది ఎవరికి? ఎబ్బేసి, నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు వేదన పడి కూర్చోవాలి, నేనెందుకు ప్రార్థన చేయకూడదు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనెందుకు ప్రార్థన చేయకూడదు? ఓ సంగమా, దుఃఖపడే దినాలు మానేయండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, ఉపవాసాలు ఉండండి. హల్లెలూయా. రాత్రి అంతా మెలుగు ఉండి ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉండండి. మీరెందుకు దుఃఖపడాలి, మీరెందుకు బాధపడతా కూర్చోవాలి? నువ్వు దుఃఖపడతా కూర్చుంటే దెయ్యం ఇంకా నీకు ఇంకా ఏదో వేస్తూ ఉంటారు.
ఒకే రోజు అంట అన్నయ్య తండ్రి చనిపోయాడంట. ఎవరికే? ప్రవక్త గారికి. దెయ్యం వచ్చి అంటుందంట, నీ తండ్రి సమాధి మీద పువ్వులు ఇంకా ఆరిపోకముందే మీ అన్న చనిపోయాడు, లేకపోతే అన్న ముందు చనిపోయాడు, ఏం చేశాడు నీకు దేవుడు అంటున్నాడంట దెయ్యం. కొంచెం చెవి అలా పెట్టాడంట ప్రవక్త. చెవి అలా పెడితే ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడంట. ఈ రోజు కూడా దెయ్యానికి నువ్వు చెవి ఇచ్చావంటే అది ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు దేవునికి చెవి, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించు. ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆయన వినడానికి వస్తాడంట. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా బలవంతంగా ఏది నీ గొంతులో పెట్టేయడంట. చిన్నపిల్లలకే తినరా బాబు తినరా అని తినకపోయినా నువ్వు గొంతులో దోసేసినట్టుగా దేవుడు నీకు ప్రార్థన చేయకుండా ఏమి నీ చేతిలో పెట్టడు. ఖచ్చితంగా సంఘం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అంటే ఇప్పుడు వధువు ఎబ్బేజు లాంటి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎబ్బేజు నేను దుఃఖపడతా కూర్చోను, నేను వేదన పడతా కూర్చోను, నేను ప్రార్థిస్తాను అన్నాడు. ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడు. హల్లెలూయా. చదవండి ఇప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తాడు. ఇజ్రాయేలు దేవుని గురించి మొర్ర. మీకు అర్థమైందండి? మొర్ర అంటే ఇక్కడ ఏదో సైలెంట్గా కూర్చుని వింటున్నారా? సైలెంట్గా చేసుకునే సమయంలో సైలెంట్గా ప్రార్థన చేయాలి. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఇతరులకు వినపడేలాగా అన్ని వారి పర్సనల్ విషయాలన్నీ కూడా ఇతరులకు వినపడేలాగా డిస్టర్బెన్స్ అయ్యేలా చేస్తూ ఉంటారు. నేను దాన్ని ఒప్పుకోవట్లేదు. అలాగే కొన్నిసార్లు నువ్వు కేకలేయాలి, నువ్వు మొర్ర పెట్టాలి. మొర్ర అనేది బిగ్గరగా వేసే ఒక లౌడ్ వాయిస్ లాంటిది. అది మీకు అర్థమైందండి? ఇప్పుడు అతను బిగ్గరగా మొర్ర పెడుతున్నాడు. ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఏ విధంగా? చదవండి సార్. ఏంటండి? ఇతడు ఒకడు కోరుకుంటున్నాడండి. ఎబ్బేజు ప్రార్థన జాగ్రత్తగా గమనించండి. నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి, ఫస్ట్ అతను అంటున్నాడు నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించాలి ప్రభువా. ఆశీర్వాదం ఆశీర్వదించమని కోరుకున్నాడు ఎబ్బేజు. ఓ నిత్యముగా ఈ ఆశీర్వదించుట అనే ఒక హీబ్రూ పదములో ఈ ఆశీర్వాదాన్ని చూసుకుంటే దేవుని పిల్లలారా, దాని గురించి ఏమి రాయబడి ఈ హీబ్రూలో బరాక్ అని రాయబడి ఉంటారు. బరాక్ అనే ఈ హీబ్రూ పదానికి అర్థం ఏమిటంటే ఆశీర్వాదము లేక నాకు లాభం దయచే ప్రభువా. మీకు అర్థమవుతుందండి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను నష్టపోయాను. మీకు అర్థముందా? నాకు లాభం కావాలి, మరలా తిరిగి నేను మరలా లాభం సంపాదించుకోవాలి. ఓ సంగమా, నువ్వు కాపులను పోగొట్టుకుని నష్టపోయావు కొంత, అయితే మరలా దేవుణ్ణి అడుగు, తిరిగి నాకు లాభం దయచేపు, మరలా నన్ను ఆశీర్వదించు ప్రభు. హల్లెలూయా. ఆశీర్వదించు, నాకు లాభం దయచే ప్రభు, నాకు లాభాలు ప్రభు. మరలా నేను చాలా కోల్పోయాను ప్రభు, నాకు లాభం దయచే ప్రభు, నేను చాలా కోల్పోయాను. ప్లీజ్ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను ఆశీర్వదించు. చూడండి, లాభం కావాలంటే మీరు ఏదైనా వ్యాపారం చేయండి. లాభం కావాలంటే ముందు ఏం చేయాలి? ఎవరైనా మాట్లాడాలి? పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు సంఘం పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ ఉన్న వధువు పెట్టుబడి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. పెట్టుబడి పెట్టకుండా లాభం రాదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగినాయా? చిన్న పిల్లలు సైతం ఉపవాసాలు ఉన్నారంట. అరణ్యంలో వెళ్ళిపోయారు. అరణ్యంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారికి ఆహారం కావాలి. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించకుండా డబ్బులు ఎట్టుకుంటే ఆ ప్రజలందరికీ ఆ షాపుల్లో కూడా ఆహారం దొరకదు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు దాన్ని బ్లెస్ చేయాలి. బ్లెస్ చేయాలంటే ఎవరో వచ్చి పెట్టుబడి పెట్టాలిగా. మీకు అర్థమైందా? అక్కడ 5,000 మందికి సరిపడగా తృప్తికరమైన ఆహారం కావాలంటే
రొట్టెలు చేపలు 5,000 మందికి తృప్తిగా ఉండాలంటే, దేవుడు దాన్ని బ్లెస్ చేయాలంటే ముందు ఎవరో చిన్న పెట్టుబడి పెట్టాలి. హల్లెలూయా. చిన్న పెట్టుబడి పెట్టకుండా అక్కడ ఆశీర్వాదం రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ మోకాళ్ళకు పని చెప్పకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ కళ్ళకు పని చెప్పకుండా, నువ్వు కన్నీరు కార్చకుండా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? పెట్టుబడి పెట్టండి సంగమా. హల్లెలూయా. భౌతికంగాను ఆత్మీయంగాను పెట్టుబడి పెట్టండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చిన్న పేదరాలు 2 కాసులు తీసుకొచ్చేసేసిందంట. పెట్టుబడి పెట్టిందా? ఆమె గురించి దేవుడు ఏమి సాక్ష్యమిస్తున్నాడు? అందరికంటే ఎక్కువ ఇచ్చిందన్నాడు. హల్లెలూయా. ఒక పేద విధవరాలు హఠీ రైతు $40,000 మందిరం కట్టడానికి ఇచ్చిందంట దేవుని సేవకుడికి. ఏం చేస్తున్నామే? పెట్టుబడి పెడుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టగానే అట్టి రైతుని దేవుడు ఆశీర్వదించాడు లేదా? ఇప్పుడు పెట్టుబడి పెట్టిన అట్టి రైతు అంటున్నాడు. హల్లెలూయా. ఆమె వాక్యానికి ఆహారం పెడుతుంది, వాక్యానికి పెట్టుబడి పెడుతుంది. దేవునికి మహిమ కాక. ప్రవక్త విలియం బ్రహ్నము ఆ గృహానికి వెళ్ళేవాడు. ఆమె ఆహార పదార్థాలు వండి పెట్టేది ప్రవక్తమే. ఇతడు వాక్యాన్ని బోధించేవాడు. ఇప్పుడు లోపల నుండి వంట చేసుకుంటూ ఆమె గరిట తిప్పుతుందంట. ఓ సేవకుడా, హల్లెలూయా, నువ్వేదైతే పలుకుతున్నావో అది ఖచ్చితంగా నిజము. హల్లెలూయా. ఇప్పుడు మా వాక్యానికి పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టగానే దేవుడు వింటున్నాడు, దాన్ని దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. హఠీ, ఓ సిస్టర్ హఠీ, నీకేం కావాలి? హల్లెలూయా. పలుకు అంటున్నాడు లేదా? ఓ సిస్టర్ హఠీ, నువ్వు పలుకు. ఎందుకు పలకమంటున్నాడు? పెట్టుబడి పెట్టిన ముందు. హల్లెలూయా. నువ్వు పలికితే ఇక్కడ నేను అద్భుతాలు చేస్తాను. గృహం కావాలా? హల్లెలూయా. స్వస్థత కావాలా? డబ్బులు కావాలా? పలుకు. ముందు ఆవిడ పెట్టుబడి పెట్టింది, అందుకే ఆమెను ఆశీర్వదిస్తానంటున్నాడు. అయితే ఆమె భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకోవట్లేదు, రక్షణ కావాలంది. 2 బిడ్డలు రక్షించబడ్డారు అక్కడ. కనుక దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు పెట్టుబడి పెట్టవలసి ఉంది. సంఘానికి వస్తున్న నీవు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. నువ్వు అననీయ సభ్యుల మాదిరిగా ఉండడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందండి? చాలా మంది అననీయ సభ్యుల వలె ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, వింటున్నారా? ఇది కొంచెం కఠినంగానే ఉండనివ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అననీయ సభ్యురాలు తమ డబ్బును దోచుకుంటున్నారు. చెల్లించవలసిన విధంగా చెల్లిస్తున్నారా? మోసా. ఏదో పేతురికి భిక్షం వేస్తానంటున్నారు. మీకు అర్థమవుతుందా? పేతురికి భిక్షం కావాలా? పేతురు గారు నీకు కావద్దు, పూట భోజనం చెయ్యి. ఓయ్, నువ్వు చెల్లించవలసింది చెల్లించకుండా ఏంటా మాటలో? నీకు కావాల్సిన కొంత హెల్ప్ చేస్తాను నేను, నువ్వేమీ అవసరం చేయవలసిన లేదు. హల్లెలూయా. అసలు చెల్లించవలసింది దాచుకుంటుంటే, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఇప్పుడు పేతురు భిక్షము తీసుకునే స్థితిలో లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు దాచుకుని సగం ఇస్తంటే, హల్లెలూయా. ఓ పేతురు అన్నాడు, నన్ను మోసం చేయలేదే మీరు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ, ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. కాపురి వెళ్ళిపోయినా పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అది గమనించినటువంటి కొంతమంది తీసుకొచ్చి ఇచ్చేశారంట. హల్లెలూయా. అది గమనించినటువంటి కొంతమంది పరిశుద్ధులు తీసుకొచ్చేసి అపోస్తలుల పాదాల పైన దగ్గర పెడితే, ప్రత్యక్షత లేని వాళ్ళు ఏమన్నారంటే, 100 హెల్ప్ చేస్తాం, 100 అలాగేస్తాం, 100 అలాగేస్తాం. ఓ, నీ హెల్ప్ను స్వీకరించడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ సిద్ధంగా లేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ప్రాణాలు తీసేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా, నువ్వేం చేయబోతున్నావు? ఎవరిని వ్యభిచారం చేశారా వాళ్ళు? చెప్పండి. ఏమన్నా మాఫియా లీడర్లా వాళ్ళు? నో. డ్రగ్స్ అమ్ముతున్నారా? ఏమీ లేదండి. ఇవ్వవలసింది దాచుకుని శ్వాసల వరకు చేస్తారట. దశం భాగం చెల్లించడం మానేసి శ్వాసల వరకు చేయడం అనేది పాస్టర్ చనిపోయిన తర్వాత తప్పింది వాళ్ళకి. మీకు అర్థమైందండి? సగం ఇస్తాం.
ఇది చేస్తాం, అది చేస్తాం. పరిశుద్ధాత్మ అన్నాడు, ఓ మరి నిశ్చయముగా ఆత్మీయ మరణం కొట్టబోతుంది, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది సంఘములో ఉంటూ, సంఘానికి నువ్వు దశభాగాలు చెల్లిస్తూ, సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వేదో హెల్ప్ చేస్తావు, దాని కొరకు నేను మాట్లాడతలేదు. నేనేం మాట్లాడానో మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు పెట్టుబడి పెట్టాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎటువంటి ఆలోచన చేయకుండా ఓ చిన్న పెట్టెలు అంటున్నారు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, నా దగ్గర 2 చేపలు ఉన్నాయి, 2 కలిపితే 7 అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. 2 కలిపితే 7 అయిపోయింది. 5 రొట్టెలు రోజుల కాలం వరకు, 5వ సంఘకాలం వరకు రొట్టెలే పూజించాం దేవుడున్నారు. ఇప్పుడు పెంతెకొస్తు కాలం వచ్చేసరికి, ఇప్పుడు ఈ కలి వర్తమానం వచ్చేసరికి ఆహారం మారిపోయింది, ఆహారం నాన్ వెజ్గా అయిపోయింది. హల్లెలూయా. 5 రొట్టెలు. నిజమేనా? ఎఫెసు కాలం మొదలుకొని సార్దిస్సు, ఫిలదెల్ఫియా కాలం వరకు కూడా ఏంటవి? రొట్టెలు. కానీ ఆ తర్వాత వచ్చినేంటి? 2 చిన్న చేపలు. హల్లెలూయా. ఆ పెంతెకొస్తు కాలంలో వరముల పునరుద్ధరణ జరిగింది. ఓ మరి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ తర్వాత వర్తమానికి వచ్చాడు. ఏమిటి? ఇప్పుడు ఫుల్ నాన్ వెజ్ అనమాట. 2 వ్యక్తులు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 వ్యక్తుల ద్వారా ఆహారం తీసుకురాబడింది. మీకు అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి సంఘకాలపు తర్వాత మీకు అర్థమైందా? పాలు ఆహారం వస్తే, ఓ మరి చివరి సంఘకాలపు తర్వాత ఏం తీసుకొచ్చాడు? మరి మాంసాన్ని తీసుకొచ్చాడు. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి చేపలు, ఒక వ్యక్తి రొట్టెలు తీసుకొచ్చాడు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ప్రభు ఏమన్నాడు? వాళ్ళందరినీ ఎలా కూర్చోమన్నాడు? 50 పంక్తులుగా కూర్చోమన్నాడు. 50 ఏంటి? జూబ్లీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ నిత్యంగా ప్రియమైన దేవుని పిల్లలారా, అదేమిటి? ఈవినింగ్ టైం, సాయంకాలం, పొద్దుపోయింది సాయంకాల వేళ. ఇప్పుడు వారందరికీ తృప్తిగా ఆహారం పెట్టమన్నాడు. తృప్తిగా ఆహారం పెట్టిన తర్వాత ఎన్ని గంపలు మిగిలి? 12 గంపలు మిగిలింది. 12 వర్తమానాలు మిగిలిపోయినాయి. 1200 వర్తమానాలు, 12 మంది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ముందు నువ్వు పెట్టుబడి పెట్టు, దేవుడు ఖచ్చితంగా దాన్ని బ్లెస్ చేస్తాడు. ఇప్పుడు అదే అంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? నన్ను ఆశీర్వదించు. తర్వాత ఏమన్నాడు? తర్వాత మాట ఏంటి? నా సరిహద్దులు విశాలపరచు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవక్త సరిహద్దు విశ్వాసుల గురించి చెప్పారు. వారు ఒక చోట ఆగిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర మరలా వెనకెళ్ళిపోవాలనుకున్నారు. అరణ్యంలో రాలిపోయారు. యోర్దాను ముందు, యోర్దానికి దాటకుండా అక్కడే తమ గుడారాలు వేసేసుకున్నారు. ఏంటి మీరు? సరిహద్దు విశ్వాసం, అర్ధ విశ్వాసం, ఆపు విశ్వాసం, సగవ విశ్వాసులు వీరు. ఓ మరి విషయంగా ఇక్కడ ఎప్పేసి ఎలా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా. ఈరోజు వధువు అలాగే ప్రార్థన చేస్తుందా? నన్ను ఆశీర్వదించు, పెట్టుబడి పెట్టి అంటది, నన్ను ఆశీర్వదించు అంటది. తర్వాత ఏమంటది? వధువు నా సరిహద్దులు విశాలపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఈ పరిచర్య విస్తరించబడాలి మరలా. ఇది ఓ ఈ సరిహద్దులు మరలా విశాలపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోవాలనుకుంటుందా? విశాలం అవ్వాలనుకుంటుందా వధువు? మీకు అర్థమైందా? విశ్వాసం దగ్గర ఆగిపోవాలనుకుంటుందా వధువు? ఏం చేస్తుంది? ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు. అప్పుడేమంటుంది? ఆయన ఏం చేస్తాడు? విశ్వాసం నుండి సద్గుణం వరకు వ్యాపింపజేస్తాడు. సద్గుణం నుండి ఆశానికరం వరకు, ఆశానికరం నుండి సహనం వరకు. సహనం దగ్గర వధువు ఆగిపోద్దా? అక్కడ కూడా ప్రార్థన చేస్తుంది, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఓ ఇప్పుడు మళ్ళీ సహనం నుండి దైవభక్తి, దైవభక్తి నుండి సహోదర ప్రేమ, అక్కడ కూడా ఆగిపోతామే. అక్కడ అంటది, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు సరిహద్దు విశాలపరచమని కానీ ఆయన తలరాయి దాకా నడిపిస్తాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సరిహద్దులు విశాలపరచబడాలనుకుంటున్నారు? చాలా మంది ప్రార్థనలు అరగంటలో ఆగిపోయి, గంటలో ఆగిపోయి. ఇప్పుడు వదివేమని ప్రార్థన చేస్తుంది? నా సరిహద్దులు విశాలపరచు. నేను అరగంట ప్రార్థన విశ్వాసగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నేను ఈ రోజు నుంచి గంటల తరబడి ప్రార్థన చేస్తాను ప్రభువా. హల్లెలూయా. చాలా మంది జీవితానికి
ఉపవాసాలు ఉండవు. సంఘానికి వస్తారా? వస్తారు. ఉపవాస ప్రార్థనలో మిస్ అయిపోతారండి. ఈ ఉపవాస ప్రార్థనలోను ఆల్నైట్లోను మరి ఎప్పుడూ పాల్గొకుండా తరచుగా మిస్ అయ్యేవాళ్ళు ఎత్తపట్లో కూడా మిస్ అయిపోవచ్చు. వధువు ఎత్తబాటులో మిస్ అయిపోతారు, కానీ కొంతమంది ఎత్తబాటులు మిస్ అయిపోతారు. జాగ్రత్త. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నా సరిహద్దులు విశాలపరచు ప్రభు. దేనికి? నీ భక్తి జీవితానికి. నువ్వు ఎక్కడో మరి అక్కడ బౌండరీ గీసుకుని అక్కడ ఆగిపో, ఒక సరిహద్దు పెట్టుకుని అక్కడ ఆగిపో. బుధవారం క్యాసెట్ వినండి. ఈరోజు ఫలానా గ్రామస్తులు పరిచయం చేయాలి. ప్రతిసారి అలా పరిచయం చేసేస్తున్నారు మాకు, నేను చేయను. నీ సరిహద్దులు విశాలపరచబడి ప్రార్థన చేయి. ఎందుకంటే నీ పరిచయం చేయాలి నువ్వు ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర వంగి వాకలు తొడవకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఖచ్చితంగా మందిరాన్ని తొడవాలి. నువ్వు అడుగు దేవుణ్ణి, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. హల్లెలూయా. చాలా మందికి కుటుంబ ప్రార్థనలు లేవు. నిజమేనంటారా? కుటుంబ ప్రార్థనలు మిస్ అయిపోయినాయి కొన్ని కుటుంబాలు. ఇప్పుడు వధువు ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా. సంఘంలో అందరి ముందు చేసే ప్రార్థన కాదు ప్రభువా, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా నా కుటుంబంలో ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా మంది విశ్వాసాలు అడిగితే వర్తమానం చదువుతున్నారా? ఒక పుస్తకం చదివాను. అందుకే అంటున్నాను, నీ సరిహద్దులు విశాలపరచబడాలి. హల్లెలూయా. టేపులు విన్నారా? ఒక గంట, అది కూడా అటు తిరుగుతా ఇటు తిరుగుతా, ఆ పని చేసుకుంటా ఈ పని చేసుకుంటా. అప్పుడప్పుడు లైవ్లో వింటున్నారు లేదో, మనం వింటున్నామని వారు తెలుసుకునేలాగిన ఆమె నీకు అర్థం అవ్వకపోయినా, నువ్వు వినకపోయినా ఎస్ ఆమె, ఓహో లైవ్ ఫాలో అవుతున్నారని అక్కడ కాపరి అక్కడ సహోదరులు అనుకుంటారని ఆమెను పెడుతున్నావా? నీ సరిహద్దులు విశాలపరచబడాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా మరి వర్తమాన పుస్తకాలు చదవలేనటువంటి ఒక మరి బలహీనమైన వ్యక్తిగా ఉంటే ఇప్పుడే నువ్వు వర్తమానాలు చదవాలి. చదవండి వర్తమానాలు, బైబిల్ చదవండి. ఆది కాండం దగ్గర ఆగిపోయారు చాలామంది, నిర్గమాకాండం దగ్గర ఆగిపోయారు. పాత నిబంధన అర్థమవుతులేదండి పాస్టర్ గారు. అందుకే నేను అంటున్నాను, సరిహద్దులు విశాలపరచబడాలి. హల్లెలూయా. మోకాళ్ళకి పని చెప్పట్లేదు. ప్రవక్త విలియం బ్రహ్మం తన యొక్క ప్రార్థన ఎక్కువ శాతం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మీకు అర్థమవుతుందా? కనుక ప్రార్థన కొరకు మీ సరిహద్దులు విశాలపరచబడాలి. మంగళవారం అండి, అప్పుడైతే పనులు మానేసేవాళ్ళం అండి. అప్పుడు పనులు మానేసాం, ఇప్పుడు సువార్త మానేసాం. నిజమేనా? మంగళవారం సహోదరులందరూ కలిసి మేము సువార్త చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు మేము సువార్త చెప్పట్లేదండి. అయ్యా దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీరు సువార్త చెప్పిన కొరకు మీ సరిహద్దులు మరలా విశాలపరచబడాలి. ప్రార్థించిన కొరకు మీ సరిహద్దులు విశాలపరచబడాలి. భక్తి జీవితం కొరకు మీ సరిహద్దులు విశాలపరచబడాలి. నువ్వు ఏదైనా తీసుకో, దీంట్లో ఎబ్బేజీ ప్రార్థన ఎట్లా ఉందో చూసారా? సరిహద్దులు విశాలపరచడం. ఏదో మరి అప్పగించిన అక్కడెక్కడో కొద్దిగా ఉండిపోవడానికి ఇష్టపడట్లేదండి. ఎందుకంటే చాలా భూభాగం మిగిలిపోయింది అక్కడ. మీకు అర్థమవుతుందండి? ఆ భూభాగం చాలా మిగిలిపోయిందండి అక్కడ. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, విస్తారమైన బంగారం ఉంది, విస్తారమైన ఆయిల్ ఉంది, విస్తారమైనటువంటి అనేకమైనటువంటి ఖనిజాలు భూమి లోపల ఉన్నాయి. స్వాధీనపరచుకోకపోతే తవ్వుకొని తీసుకోవడానికి కుదరదు. అక్కడ శత్రుడు స్వాధీనపరచుకోకముందే నువ్వే స్వాధీనపరచుకో. హల్లెలూయా. మరి స్వాధీనపరచుకోవాలంటే నీ సరిహద్దులు విశాలపరచబడాలి. మీకు అర్థమవుతుందండి? పూర్వం మరి కొంతమంది వారి పిల్లల కొరకు మరి స్థలాలు కొనేవారు. ఏదో మరి ఒక సెంటు భూమో 2 సెంట్లో ఉందని ఒక దాటేకలు కట్టుకునేవారు కాదు, వెనకాల కోసం వాళ్ళు కొనేవారండి. వారి సరిహద్దుల్ని విశాలపరచుకునేవారు. భౌతికమైనటువంటి భూముల కొరకు వారి సరిహద్దుల్ని విశాలపరచుకుంటుంటే, ఒక సెంటు భూమిని కూడా మరి ప్రజలు వదలలేకపోతుంటే, ఒక అర గజాన్ని కూడా వారు వదలలేకపోతుంటే, ఓ దేవుని బిడ్డ,
ఈ భూమిని సాతాను స్వాధీనపరచుకుని వాడు ఏళ్తా ఉన్నాడు. మరి నువ్వు ఇప్పుడు స్వాధీనపరచుకోవా? నీ సరిహద్దులు విశాలపరచుకోవా? హల్లెలూయా. ఈ గ్రామం ప్రభువా, ఇక్కడ నా సరిహద్దులు విశాలపరచు. నువ్వు ప్రార్థిస్తూ వెళ్ళు, మరొక గ్రామం కనపడుతుంది, అక్కడ వర్తమానం లేదు, అక్కడ నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా మా సరిహద్దులు విశాలపరచు. ఈ విశ్వేశ్వరాయపురంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే ఉండిపోకండి. ఎందుకంటే మీ కాపరి సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేశాడు, అతడు స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వధువు ప్రార్థన కూడా అలా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ప్రార్థన అదే ఉండాలి. నా సరిహద్దులు విశాలపరచుకోడు. నేనేమీ చేయలేదు, నా వల్ల అవదు, నేను ఇంకింతే అయిపోతాను, చచ్చిపోతాను. ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే భయం పట్టుకుందండి సంఘానికి, భయపడతా ఉన్నాయండి సంఘాలు. ఎందుకంటే ప్రియమైన దేవుడుకున్నారు, దేవుడు చేస్తారన్నటువంటి ఆ వాగ్దానాన్ని, దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మరి పొందుకోవట్లో తప్పిపోయి భయపడతా కూర్చుంటున్నారు. మరణాపేక్ష, ఎంత మట్టుకు సోవాలి నా జీవితం, చచ్చిపోతాను, దేవుడు తీసుకెళ్తే వెళ్ళిపోతామా? హల్లెలూయా. మానవ చచ్చిపోతారంటే కుదరదు. ఒక క్షణం ముందు ఒక క్షణం వెనకాల వెళ్ళిపోవడానికి మరి అలాగే దేవుని చిత్తం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేదైనా పని ఉంటే ఇక్కడే చేసి వెళ్ళిపో. హల్లెలూయా. ఏదైనా పని ఉంటుందంటారా? ఏ గొప్ప నేపథ్యం లేనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేసి బైబిల్లో హీరో అయిపోయాడు. నిజమా కదా? 2 వరుసలు ప్రార్థన చేసి హీరో అయిపోయాడు. ఏ ప్రేజ్ ప్రార్థన, ఏ ప్రేజ్ ప్రార్థన. అతడు 2 లైన్లు ప్రార్థన చేసి గొప్ప హీరో అవుతే మరి వధువు సంగతి ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు వధువు కూడా ప్రార్థన చేస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. వధువు మోకరిస్తే పాతాళంలో దెయ్యాలని ఉడుగుతాయి. హల్లెలూయా. అలాంటి శక్తి ఉంది నీకు. ఇప్పుడు అడుగు, సరిహద్దులు విశాలపరచు ప్రభువా. తర్వాత ఇంకేమన్నాడు? ప్రార్థన చదవండి. ఇంకేమన్నాడు చెప్పండి? నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువా. చేయండి, పవర్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. చెయ్యి దేనికి సాదృశ్యం? శక్తికి సాదృశ్యము. దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాకు ఈ ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ లేని ఒక వ్యక్తిగా నన్ను ఉంచొద్దు. నీ శక్తి నాకు కావాలి, నీ దర్శనాస్తం నాకు కావాలి. హల్లెలూయా. అరచేయులంటి ఒక మరి అగ్నిస్తంభం నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. విల్లం లింగం మీదకి అరచేయిలాగా ఒక అగ్నిస్తంభం వచ్చిందా? ఒక శక్తి వచ్చిందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శక్తి మొక్క మీద పడినప్పుడు ఆ మొక్క పైకి ఎదిగిందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఓడిపడుతుందా లేదా? ప్రభువా నీ చేతులు నాకు ఈ ప్రభువా. చేయండి శక్తి, అది దేవునికి పవర్ అయి ఉంది. ఏం ప్రార్థన చేస్తున్నారు పిల్లలు? ఏం ప్రార్థన చేయడానికి వచ్చారు మీరు ఇక్కడికి? అడగండి దేవుణ్ణి. ప్రభువా, ఓ నా దేవా, ఫస్ట్ ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించు, స్వతంత్రించుకొని భూభాగం ఇంకా నాకు నా సరిహద్దులు విశాలపరచు. మళ్ళా ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రభువా, నీ శక్తిని నాకు కనపరచు, నీ చెయ్యి నాకు ప్రభు అంటాడు. నాకు కీడు కాకుండా. ఎందుకంటే ఎప్పుడైతే విశాలపరచబడ్డాయో చుట్టూ శత్రువులు మోగెత్తారండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డారు అనుకోండి, ఏడ్చేవాళ్ళు ఉంటారా ఉండరా? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అన్నీ, ఎలా సంపాదించేస్తున్నారు, ఎలా కట్టేస్తున్నారు, ఇలాంటి ఏడుపులు ఉంటాయి. అప్పుడు కీడు జరగకుండా ప్రభువా నాకు దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతనికి దయచేసును. ఎబ్బేసుకు దయచేస్తే ఇప్పుడు వధువుకు దయచేయాలి. హల్లెలూయా. ఎస్తేరుకు దయచేస్తే ఇప్పుడు వధువుకు దయచేయాలి. మరి అలాంటి ప్రార్థన చేస్తారా? ఆ 9వ వచనం మాత్రం చదవండి ఇప్పుడు చివరగా. హల్లెలూయా. చాలండి. ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను. దేని బట్టి? హిస్ ప్రేయర్, అతడి యొక్క ప్రార్థన. హల్లెలూయా. దేవుడు ఆలకించేటట్టుగా ప్రార్థన. మీకు అర్థమైందండి?
అతను అంటున్నాడు, సరిహద్దులు విశాలపరచు. నేను ఇక్కడే ఉండిపోవడానికి కోరుకోవట్లేదు నాయన. ఇప్పుడు ఎబ్బేజుని ఎవరైనా వచ్చి అడుగుండొచ్చు, నువ్వు అక్కడ కదా, నువ్వు ఎక్కడ కదా. ఎబ్బేజు అవన్నీ ఆ నాన్ సెన్స్ అంతా పట్టించుకోవడానికి ఇష్టపడట్లేదు. ప్రభువా నా సరిహద్దులు విశాలపరచాను. హల్లెలూయా. మిగతా వారందరూ అన్నారు ఎబ్బేజుతో, నువ్వు ఇక్కడ కదా, నువ్వు అక్కడ కదా, నువ్వు ఆ ప్రాంతం కదా అంటున్నారు. లేదయ్యా, నా సరిహద్దులు విశాలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నేను ఒక్కచోటే ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. విమర్శకులకు అర్థం కావట్లేదు. ఎబ్బేజు ఈ భూభాగంలో గడుగు పెడుతున్నావేంటి? నువ్వు ఎక్కడో తెలుసా, ఫలానా ప్లేసులో. అయితే నేను ప్రార్థన చేస్తున్నట్టు తెలుసా, నేను ఎక్కడే ఉండడానికి ఇష్టపడతలేదు. ప్రభువా నా సరిహద్దులు విశాలపరచయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రార్థన చూసి దేవుడు అంగీకరించి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వధువు యొక్క సహోదరుల కంటే ఘనత పొందిందా లేదా, ఘనము పొందిందా లేదా? ఏంటి పాస్టర్ గారు ఏం చెప్పబోతున్నారు? వధువుకి సహోదరులు ఎవరు ఉన్నారులేండి. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకొస్తు వారు వింటున్నారా? వారు ఒకప్పుడు మన సహోదరులై ఉన్నారు. అయితే వారికంటే ఇప్పుడు మనం ఘనము పొందుకుంటున్నాం. ఎందువల్ల? మార్టిన్ లూథరు నీతికరణతో ఆగిపోయాడు. మీకు అర్థమైందండి? కానీ వధువు నా సరిహద్దులు విశాలపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెస్లీ శుద్ధీకరణతో ఆగిపోయాడు. ఇప్పుడు వధువు అంటుంది నా సరిహద్దులు విశాలపరచుకున్నాడు. ఇప్పుడు నీతీకరణ దగ్గర, శుద్ధీకరణ దగ్గర ఎబ్బేజు ఆగిపోవడానికి ఇష్టపడట్లేదండి. హల్లెలూయా. లూథర్ ఆగిపోయాడు, అక్కడ వెస్లీ ఆగిపోయాడు, పెంతెకొస్తు వారు అంటున్నారు. వరముల పునరుద్ధరణ తీసుకుని అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు ఈ వధువు అంటుంది, ప్రభువా నీతీకరణ దగ్గర, శుద్ధీకరణ దగ్గర, ఆ వరముల పునరుద్ధరణ దగ్గర, కొన్ని స్వస్థతలు, అద్భుతాల దగ్గర నన్ను ఆపేయద్దు, నా సరిహద్దులు విశాలపరచు. హల్లెలూయా. ఇప్పుడు లూథర్ కంటే, వెస్లీ కంటే, పెంతెకొస్తు కంటే వధువు ఘనము పొందింది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తన సహోదరుల కంటే ఎబ్బేజు ఘనము పొందాడు. వధువు ఆ శాఖల కంటే ఘనము పొందింది. ఏమిటా ఘనము? 7వ ముద్ర తెరవబడింది. హల్లెలూయా. ఇప్పుడు నీతీకరణ దగ్గర, శుద్ధీకరణ దగ్గర, పరిశుద్ధాత్మ ఆ పెంతెకొస్తు వరాల పునరుద్ధరణ దగ్గర వధువు నా పేరు సరిహద్దులు విశాలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వధువు నడుచుకుంటూ 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 ఆమె వెళుతూ ఉన్నది. స్వాధీనపరుచుకుంటా ఉన్నది. దేవుని చివరికి ఆమె క్రీస్తును సొంతం చేసేసుకుంది. ఆ 7వ ముద్ర ఆమెకు తెరవబడిపోయింది. ఇప్పుడు వధువు తన సహోదరుల అందరికంటే ఘనము పొందింది. శాఖల కంటే ఇప్పుడు నువ్వు ఘనము పొందావు. ఎందుకంటే నీ ప్రార్థన లేఖనానుసారమైన ప్రార్థన, సరైన ప్రార్థన. హల్లెలూయా. వారు చేస్తున్నారు అక్కడ అన్నదమ్ములు. అయితే వారందరికంటే ఈ చిన్న బ్రేడ్ ఘనత పొందేలా దేవుడు చేశాడు. ఆ తర్వాత ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే ఏంటి? మీకు అర్థమైందండి? ఎక్కడ రాయబడాలో అక్కడ రాయబడింది. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, అతడు మనవని 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఆలకించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ 10వ వచనంలో ఎవరు మనం ఆలకిస్తున్నాడు? ఎబ్బేజు మనం ఆలకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన 10లో వధువు యొక్క మనం ఆలకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో అక్కడ సొలొమోను కాలంలో ప్రియ దేవుని పిల్లలారా, ఒక తల్లి అంటుంది, తప్పుడు తల్లి అంటుంది, సగం మొక్కిచ్చే నాకు అన్నదంట. అయితే ఏమంటుంది? ఫుల్ ఓడ్ కావాలి నాకు, సంపూర్ణంగా వాక్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ వాక్యముతో ఈ పులిపీడి దగ్గర నిలబడతావా, సగం మొక్కటికి వెళ్ళిపోతావా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ కలుగును గాక. సగం మొక్కట్టుకుని వెళ్ళిపోయావా, నువ్వు ఆ తప్పుడు తల్లి వ్యక్తులు అంటారు. కానీ ఈ పులిపీడిని గౌరవించి, ఈ వాక్యాన్ని గౌరవించి, ఈ ప్రత్యక్షతను గౌరవించి, ఓకే ఆ ఫుల్ ఓడి కావాలి, నాకు మొత్తం జీవం కావాలని కోరుకోవాలి.
దేవుడికి మేము కాదు. ఎబ్బేజేది అన్నాడు, నాకు ఇది ప్రాంతాలన్నీ కావాలి, సరిహద్దులు విశాలపరిచి నాకు తోడుగా ఉండు, నీ ఖడ్గము నాకు తెచ్చి, దేవుని స్తోత్రం, నీ హస్తము నాకు తెచ్చి. హస్తం ఎందుకు? హస్తం ఏం పట్టుకుంటుంది? ఖడ్గాన్ని పట్టుకుంటాను. 1963 ఆ ప్రాంతంలో, ఇంకా ఆ తర్వాత మహారాజు ఖడ్గము దిగొచ్చిందా లేదా? దేవుని స్తోత్రం కలుగుతాను. ఇప్పుడు అది దిగువచ్చి ప్రవక్త చేతికి, అతడి చేతికి ఆ సరిపడగా వచ్చింది. అది చూసి అంటున్నాడు, నాకు ఈ యొక్క ఆయుధాలంటే భయం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క ఆ రాజు యొక్క, ఆ నిజమైన రాజు యొక్క ఖడ్గం అది. ఇప్పుడు ఆ ఎబ్బేజేది అన్నాడు, నాకు నీ హస్తం తోడుకోవచ్చు, ఎందుకంటే నీ హస్తం ఉంటే ఆ ఖడ్గాన్ని పట్టుకుంటాను, ఆ శక్తిని పొందుకుంటాను, నా సరిహద్దులు విశాలపరచు, నేను ఈ ప్రాంతానంతా ఆక్యుపై చేసుకుంటాను. అది ఎబ్బేజు ప్రార్థన అయింది. ఈరోజు వధువు ప్రార్థన ఆ మాదిరిగా ఉండును గాక. ఇప్పుడు వధువు ఎబ్బేజు ప్రార్థించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరం దీవించును గాక. షాలోమ్.